ఊరికొచ్చామంటే ఎన్ని కూరగాయలున్నా, ఎన్ని కర్రీస్ ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది ఈ మజ్జిగ చారనమాట. సిటీలో అయితే ఇలాంటి టేస్ట్ అయితే అస్సలు రాదు. ఇంట్లో మజ్జిగతోటి చేసుకుంటేనే ఆ టేస్టే వేరు. ఎందుకంటే ఇంట్లోనే గేదెలుంటాయి కాబట్టి మనకి గడ్డ పెరుగుతోటి, పుల్లటి మజ్జిగతోటే ఈ మజ్జిగ చారు చేసుకుంటారు. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుండిద్ది. మజ్జిగనైతే ఓవర్ నైటు పులవపెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుండిద్ది. ఇవి నైట్ మజ్జిగనమాట. ఒక కప్పు గడ్డ పెరుగు, కప్పున్నర మజ్జిగ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు కారం, పసుపు, సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలితిప్పుకోవాలి. ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలనమాట. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ స్కిప్ అయిపోయింది. పోపంతా మంచిగా కుక్ అయిన తర్వాత పెరుగు, మజ్జిగ ఒకేసారి యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే లేదంటే ఇరిగిపోతాయి. ఈ మజ్జిగ చారు పుల్ల పుల్లగా ఉంటేనే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి.